మనుషులుగా మన నైజం ఏంటి? ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, ఒక అబద్ధాన్ని మీద కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇలా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా వెళ్తూ ఉంటుంది. అయితే ఒక్క చోట మాత్రం ఇక్కడ ఒక వ్యక్తికి బ్రేక్ పడింది. ఇతను తప్పులు చేస్తూనే ఉన్నాడు, పాపాలు చేస్తూనే ఉన్నాడు, తన ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దేవుడు ఒక చోట ఇంటర్ఫియర్ చేసుకున్నాడు. ఎక్కడ? ఒక ప్రవక్తను పంపించి, ఇదిగో నీవు చేసిన పాపాలను బట్టి ఇదిగో ఒక రాజు నీ మీదకి యుద్ధానికి రాబోతున్నాడు, నువ్వు నాశనం కాబోతున్నావని సొలొమోను కుమారుడైన యెరోబాముకి దేవుడు మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ని యెరోబాము ఇగ్నోర్ చేయలేదు. ఆ మెసేజ్ని యెరోబాము లెక్కలేనితనంగా రెక్లెస్గా ట్రీట్ చేయలేదు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు నన్ను కాపాడడానికి, నా ప్రజలను కాపాడడానికి నన్ను ప్రేమించిన దేవుడు వాక్కు పంపించాడు కనుక నేను భయపడాలని భయభక్తితో దేవుని సన్నిధిలో కూర్చున్నాడండి. తన్ను తాను తగ్గించుకొని, తను మాత్రమే కాదు తన దేశ ప్రజలందరూ తగ్గించుకొని దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థించి దేవుడే న్యాయస్థుడు, యెహోవా దేవుడే న్యాయవంతుడని ఒప్పుకొని ఆయనకు సమర్పించుకున్నారంట. మరి సమర్పించుకుంటే వెంటనే దేవుని వాక్కు వస్తుంది ఏమని? ఇదిగో మీరు నా సన్నిధిలో తగ్గించుకున్నారు కనుక నేను మిమ్మల్ని నాశనం చేయను, నేను మీకు రక్షణ అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యెరోబాముకి. మరి మనం కూడా ఏదో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఒకదానికొకటి ఇంకో దానికొకటి ఎవరినో మెప్పించడానికి పాపాలు చేస్తూ లేకపోతే ఇంకేవో కార్యాలు చేస్తూ వెళ్తూ ఉంటే మనము నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతామే. కానీ మనం ఎప్పుడు కూడా బాగుపడే పరిస్థితిలో ఉండం. కానీ నీకు ఒక బ్రేక్ పడాలి. అది ఎక్కడంటే, అది ఎప్పుడు ఎలా పడుతుందంటే, దేవుడు మనకు వాక్కులు పంపించినప్పుడు, దేవుని వాక్యం మనం విన్నప్పుడు, దేవుని వార్నింగ్ మనం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఆయన దగ్గర తగ్గించుకుంటామో, అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తీసుకురాగలడు. ఎంత దూరం నువ్వు వెళ్ళినా దేవుడు అంత దూరం నుంచి ప్రేమతో నిన్ను తీసుకురాగలడు. ఆయన నీకు రక్షణ ఇవ్వగలడు. మనుషులు నిన్ను తీసుకురాలేరు. మనుషులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నీకు ఏమీ చేయలేరు. కానీ నీవు ఆధారపడగలిగిందల్లా దేవుని మీదే. ఆయన మాత్రమే మనకు సహాయపడగలిగిన దేవుడు. వీరు తగ్గించుకున్నా నేను ఒప్పుకోను, వీరు తప్పు చేశారు, వీరు కఠిన శిక్ష ఇస్తానని దేవుడు అక్కడ మనం చూడలేదండి. వారు తగ్గించుకున్న వెంటనే దేవుడు అక్కడ వారి మొర ఆలకించి వారికి రక్షణ అనుగ్రహించాడు. ఇవాళ నీవు కూడా ఏ కూపంలో ఏ నాశన కూపంలో నీవు ఉన్నావేమో, వ్యభిచార కూపంలో ఉన్నావేమో, లేకపోతే అబద్ధాలు మాట్లాడుతూ ఇతరులను లూటీ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నావేమో, లేదా నీ ఫ్యామిలీని వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో, లేకపోతే ఎంతోమందిని బాధ పెడుతున్నావేమో, ఎక్కడికి నువ్వు వెళ్ళినా ఎంత ప్రయత్నించా నువ్వు బయటకు రాలేకపోతున్నావేమో. కానీ నిజంగా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, ఆయన దగ్గర తగ్గించుకోగలిగితే, ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే నువ్వు అద్భుతాలు చూస్తావు. నువ్వు రక్షణ అంటే ఏంటో నీవు చూస్తావు. ఆయన ప్రేమను రుచి చూచి మనం తెలుసుకోవాలంట. ఎప్పుడు తెలుసా? ఆయన దగ్గరికి తిరిగి వచ్చి తగ్గించుకుంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థిస్తే, వారి పాపాలని వదిలిపెడితే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక నీవు వచ్చి పాపాన్ని వదిలిపెట్టాలి. జస్ట్ ఏదో క్షమాపణ అడగడం కాదు. పాపాన్ని వదిలిపెట్టినట్లయితే నీవు తప్పక దేవుని రక్షణను చూస్తావు, ఆ రక్షణ అనుభవిస్తావు, నీ జీవితంలో కార్యాలు జరగడం చూస్తావు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరగడం చూస్తావు. దేవుడు ఇవన్నీ చేయగలడు. దేవుడు సర్వాధికారి. ఆయన పట్టించుకుంటే నీకు ఇంకా తిరిగే ఉండదు. కనుక నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను తీసుకురాగలడు, నీకు రక్షణ ఇవ్వగలడు. నమ్ము, దేవుని మహిమను చూస్తావు. ఆమేన్.